ఏపీ డిప్యూటీ సీఎం చినరాజప్ప మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఆయన చెప్పింది ఇప్పుడు ఈయన చెప్పింది ఇమీడియట్ గా జీవో ఇవ్వమంటాడు. జీవో ఇవ్వడానికి అభ్యంతరం లేదు, కానీ అది నిలబడదు. అది తప్పుగా పట్టిస్తున్నారు. వేళ జీవో ఇవ్వాలి. జీవో ఇచ్చిన తర్వాత ఒక కమిషన్ ఏర్పాటు చేసి కమిషన్ ద్వారా చేయాలి తప్పించి జీవో నిలబడదని చెప్పి మేము కూడా చెప్పడం జరిగింది. మేము కూడా తెలుగుదేశం పార్టీ మీ అందరూ ఆలోచించి మాకు కావాల్సింది పెర్మనెంట్ గా చేయండి, కోర్టులో పోయేది కాదని కూడా చెప్పడం జరిగింది. మేము ఆ రోజు చెప్పిన తర్వాత ప్రభుత్వం వచ్చింది, అసెంబ్లీలో అనేకసార్లు చెప్పడం జరిగింది, కౌన్సిల్ మినిస్టర్లో చెప్పడం జరిగింది, ఇలా మంత్రివర్గంలో చెప్పడం జరిగింది. నేను కార్పొరేషన్ వేస్తానని చెప్పాడు, కార్పొరేషన్ వేసాడు, చైర్మన్ వేశారు. అలాగే కమిషన్ వేస్తానని చెప్పారు, కమిషన్ వేశారు. మంజునాథ గారిని, గౌరవ జడ్జి గారిని కూడా మరి వేయటం జరిగింది. మరి ఇంకా ఏం చేయాలి? 9 నెలలు టైం పెట్టాం మనం. 9 నెలలు కూడా వెయిట్ చేయవలసిన అవసరం ఉంది కదా. ఇదేదో కాపులకు ఉత్తరించేస్తానట్టు, ఈయన వల్ల జరుగుతున్నట్టు ఇంకెవరో పట్టించుకున్నట్టు మాట్లాడుతున్నాడు ఈయన. మేమున్నాం, మీ అందరం కూడా, మేమే కాదు, మా దాంట్లో ఎంతో మంది ఇవాళ కాపులకు న్యాయం చేయాలి, అది కూడా న్యాయం కూడా మా బీసీకి ఇబ్బంది లేకుండా చేయని చెప్పి మేమే కోరడం జరిగింది. ఎందుకంటే క్లాష్ రాకూడదు, ఇది పెర్మనెంట్ గా రావాలి. ఎంతో మంది పేదవాళ్ళు ఉన్నారు, పేదవాళ్ళకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో మేము చెప్పాం. ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కూడా అదే దారిలో ఇవాళ కాపులకి బీసీలో చేర్చాలి, బీసీలకు ఇబ్బందులు చేయాలని చెప్పి ప్రయత్నంలో ఉన్నాడు. ఆ ప్రయత్నంలో ఈ రోజు ఈయన తీసుకున్న కార్యక్రమం ఏ కార్యక్రమం ఇవాళ అర్జెంట్ వచ్చిందా? 9 నెలలు ఆగలేడు ఈయన. 9 నెలలు ఆగాలి కదా. 9 నెలలు ఆగకుండా ఇవాళ మీటింగ్ పెట్టాడు. పెట్టుకున్నాడు, దానికి తప్పలేదు, మీటింగ్ పెట్టుకున్నాడు. దానికి కావాల్సిన ఆర్టీసీ బస్సుకు కావాల్సిన మేము ఇచ్చాం. పోలీసులు 1500 మందిని పెట్టాము. ఇక్కడ పెట్టినప్పుడు మరి ప్రభుత్వం ఇంకేం సహకారం చేయాలి? ప్రభుత్వం గారు చేయాలి. ప్రభుత్వం ఏం సహకారం చేయలేదని చెప్తాడు. ఇలా హింసను రెచ్చగొట్టాడు. ఆ రోజు స్టేజ్ మీద హింసను రెచ్చగొట్టి అందరూ వెళ్ళారు. ఇలా గోండాలు ఎంతో మంది బయట నుంచి వచ్చారు. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళందరూ గోండాలు వచ్చారు. ఎప్పుడు కూడా ఈస్ట్ గోదావరి ఇలాంటి సంఘటన ఎప్పుడు జరగలేదు. ఇంత గుండాయుధం జరగలేదు. రైన్ తగలబెట్టారు, పోలీస్ స్టేషన్ తగలబెట్టారు, పోలీసులు కొట్టారు. మరి అన్ని చూస్తా ఊరుకోవాలా? అయినా సరే ప్రభుత్వం మరి కాపులు ఉన్నారు అక్కడ అందరూ కూడా అని చెప్పి చాలా ఓదార్తో స్లోగా మా జాతి ఆర్గనైజ్ చేయడం చెప్పి ఎప్పటికప్పుడు చంద్రబాబు నాయుడు గారు సమీక్షించూ ఇవాళ కార్యక్రమం చేశాడు. చేసిన వాళ్ళు ఇవాళ పరిస్థితి ఇలాగ ఉంది. మరలా ఇవాళ మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టారు. పెట్టి ఏదో నేను ఉద్ధరించేస్తాను, ఏం చేస్తారు, నేను ఉద్ధరించేస్తాను ఆమానేసి ఇవాళ ఆమరేషన్ కాదు. ఇప్పుడు 4-5 సార్లు చేశాడు ఆయన. 10సారి ఆమానేసి చేయడం, అందరినీ బెదిరించడం, ఇదే కార్యక్రమం జరుగుతుంది. కరెక్ట్ కాదు. కాపులకి బీసీలో చేర్చడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాపు నాయకులను నమ్మండి. మాది బాధ్యత, ముఖ్యమంత్రి గారు బాధ్యత తీసుకుంటున్నారు. నిన్న కూడా చెప్పారు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఇవాళ బీసీలకి ఇబ్బంది లేకుండా మరి బీసీలో చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. మరి ఈయన కూడా చాలాసార్లు బోర్డు పెట్టాడు కాపుల్ని. ఈ మంత్రివర్గంలో ఉన్నప్పుడు కూడా కాపులు నా దగ్గర రావద్దు అని బోర్డులు పెట్టిన సంఘటనలు ఉన్నాయి. మరి ఇవాళ పెద్ద కాపుల గురించి ఏదో ఉద్ధరించాలని చెప్తున్నాడు. కాపుల గురించి ఎంతో మంది కష్టపడ్డారు. ఇవాళ ఎంతో మంది చేశారు, కానీ ఇప్పుడు వరకు కూడా ఎవరు ఉపకారం చేయలేదు. ఏ పార్టీ కూడా ఉపకారం చేయలేదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముందు వచ్చారు, కమిషన్ వేశారు, కార్పొరేషన్ వేశారు, 100 కోట్లు రిలీజ్ చేశారు. అవసరం ఇంకా రిలీజ్ చేస్తారని చెప్పాడు. చేసేవాడు ఎవడు ఉన్నాడు? చంద్రబాబు తప్ప ఇంకెవరు లేదు. ఇదేదో ముసుగులో వైఎస్ఆర్ ముసుగులో చేస్తున్నాడు. లేకపోతే మరి ఈయన కరుణాకర్ రెడ్డి గారు తిరుపతి నుంచి ఒక 10 రోజుల ముందు వెళ్ళాడు. ఆయన ఆర్థిక సాయం చేశాడు. దీని కూడా వెనకాల బ్యాక్గ్రౌండ్ ఆయన చేశాడు. మేము అందుకే నేను అడ్వాన్స్ కట్టే 15 రోజుల నుంచి చెప్తున్నాను. నేను వైఎస్ఆర్ పార్టీ పాత్ర ఉందని చెప్పి 15 రోజుల ముందు చెప్పాను. నేను వీళ్ళందరినీ చేసుకోవాలని పని ఉంది. అక్కడ పరిస్థితి మీరు చూశారు. మీరు అందరూ కూడా ఇలా తెలుగుదేశం చేసింది. అది నేను హోంమంత్రిగా ఉన్నాను. నేను నా కాపులకి గౌరవాలని చెప్పి నాకు హోంమంత్రి ఇచ్చాడు, డిప్యూటీ సీఎం ఇచ్చాడు. ఆ గౌరవం నేను పోవాలి. ఇతను తప్పించి ఎవడ పదవి అక్కర్లేదు, అతనికే పదవి కావాలి. అతని దృష్టి అది. ఇలా స్టేజ్ మీద కూడా అంతమంది ఉన్నారు, వాళ్ళు ఎవరు మాట్లాడకూడదు, అతను ఒక్కడే మాట్లాడాలి. ఆయన మెంటాలిటీ అది. అలాంటి మెంటాలిటీ పనిచేయడు. ప్రజాస్వామ్యం ఇప్పుడు ఎవరిని తెచ్చుకోవాలందరూ కూడా కాపులని కోరేది ఏంటంటే చేయడానికి చంద్రబాబు సిద్ధంగా ఉన్నాడు. మనం చేయించుకున్నారే, మంచి మార్గంలోకి వెళ్తారే, గౌరవంగా వెళ్తారే, మన పిల్లలందరూ కూడా పైకి తీసుకొస్తారని చెప్పి కోరుతూ ఈ పద్మనాభం గారు చెప్పిన అట్లా నమ్మొద్దని చెప్పి నేను తెలియజేస్తాను.